కేరళ స్టోరీ గుర్తుంది కదా, అందులో ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల్ని వేరే దేశాలకు తీసుకువెళ్ళడం, అక్కడ తీవ్రవాదం వైపుకి తీసుకెళ్ళడం, ఇదంతా ఆ తరహా వ్యవహారాల కారణంగా అట్లాంటి వ్యవహారాలు నిజ జీవితంలో జరిగినాయి. అట్లాగా దొరికిపోయినటువంటి, అంటే అవతల ఉన్నటువంటి ప్రత్యర్థులకి దొరికిపోయినటువంటి, అక్కడ రెండు ముస్లిం సంస్థల మధ్యన కొట్లాటల్లో ప్రత్యర్థులకి దొరికిపోయినటువంటి వాళ్ళని కొంతమందిని ఇంటరాగేట్ చేసినప్పుడు భారతదేశంలోని కేరళలో కొన్ని తాజా విషయాలు బయటపడ్డాయి. మిలిటరీ ఇంటెలిజెన్స్కి ఆ సమాచారాన్ని అందించడంతో వాళ్ళు తాజాగా దర్యాప్తు చేస్తే తేలింది ఏంటంటే, భారతదేశం మొత్తం మీదన భారత ఐడెంటిటీ కార్డు అయినటువంటి ఆధార్ లేకుండా ఇప్పుడు ఉండట్లేదు. ఈ ఆధార్ని బేస్ చేసుకుని నకిలీ ఆధార్ కార్డులతో కొంతమంది వ్యవహరిస్తున్నారన్నటువంటి నిజం బయటపడింది. ఇది ఎక్కడ జరుగుతోందంటే కేరళలో 50,000 మంది చొరబాటుదారులు కేరళలో నకిలీ డాక్యుమెంట్లు, అదే నకిలీ ఆధార్ కార్డులు కూడా సృష్టించుకుని బ్రతుకుతున్నారు. వాళ్లే ఈ మొత్తం వ్యవహారాలకు సూత్రధారులని తేలింది. ఇప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి పాత్రల్ని బయటపెట్టే పనిలో ఉన్నారు.